ఇదివరకు ఎంసెట్ జరిగేటప్పుడు ఏదన్నా చిన్న విద్యా సంస్థకి సంబంధించిన అతను గనక ఫస్ట్ ర్యాంకో టాప్ 10లో వచ్చిందనుకోండి, ఈ బడా కార్పొరేట్ సంస్థలెళ్ళి ఆళ్ళకి డబ్బులిచ్చి, వాళ్ళ దగ్గర చదివినట్టుగా రికార్డులు రాయిపిచ్చి, అర్జెంట్‌గా వీళ్ళు చెప్తేనే అని చెప్పి అతనితో చెప్పించి, అవసరమైతే 25,00,000 నుంచి ₹1,00,00,000 దాకా ఖర్చు పెట్టి ఈళ్ళ బొమ్మలేసుకునేవాళ్ళు. ఫస్ట్ వచ్చినోడికైతే అట్లాగే ఉండేది. అలాగే నీటు తర్వాతన ఈ ఇవొచ్చాక అంటే నీట్ ద్వారా డాక్టర్‌లకి సంబంధించి, అట్లాగే ఇంజినీరింగ్‌కి సంబంధించి గూడా జాతీయ స్థాయిలో వచ్చాక మనోళ్ళ ప్రతిభ ఏంటో కనబడుతోంది. ఇప్పుడు వాళ్ళని గూడా కొనటానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు ఉండట్లేదు. బట్ ఐఏఎస్ కోచింగ్‌లు ఇచ్చే సెంటర్‌లకి సంబంధించి మాత్రం ఏకంగా తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్న 2 ఐఏఎస్ కోచింగ్ సెంటర్ల మీద కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ కొరడా ఒలిపించింది. తప్పుదారి పట్టించే ప్రకటనలు చేసినందుకు సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ అయిన దీక్షంత్ ఐఏఎస్, అభిమను ఐఏఎస్‌లకి సీసీపీఏ ₹8,00,000 జరిమానా విధించింది. తమ అనుమతి లేకుండా తమ పేర్లతో పాటు ఫోటోలను ఈ ఇన్‌స్టిట్యూట్లు వాడినట్టు యూపీఎస్సీ విజయం సాధించిన అభ్యర్థులు చేసిన ఫిర్యాదు మేరకు సీసీపీఏ చర్యలకు ఉపక్రమించింది. వాళ్ళు పాపం డబ్బులు ఇవ్వలేదనుకుంటా. లేకపోతే డబ్బులు తీసుకోకుండా వాళ్ళు ఎదిరించినట్టున్నారు. మనోళ్ళైతే గనక ఎలా కొనాలో లెక్కలు, రేట్లు చూపెట్టేస్తారు.